నేను రాసుకున్న కథ ఒక తండ్రి కథ, ఒక రైతు కథ. నేను ఎలాగైనా సరే ఈ కథని సినిమాగా తీయాలి. నేను అనుకుంటుంది అందరికీ తెలియాలి అంటే నేను రాసుకున్న కథని నేను అందరికీ సినిమా రూపంలో పరిచయం చేయాలి. కానీ ఇక్కడ అంత సులువుగా లేదు. అలా అని నా ప్రయత్నం ఆపను. ఈరోజు కాకపోతే రేపు నేను అనుకుంటుంది అందరికీ తెలిసేలా చేస్తా, సినిమా తీస్తా. ఒక్క చాయిస్ సార్. నువ్వు ముందు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తా అది మంచి కథనా కాదా అని. థ్యాంక్ యూ సార్. నాకు ఒక గంట టైం ఇవ్వండి సార్, చెప్తాను. నాకు అంత టైం లేదమ్మా, ఒక అరగంట అంటే సరిపోతుందా నీకు టైం? అరగంటనా? ఓకే సార్, చెప్తాను. స్టోరీ ఓపెన్ చేస్తే అయ్యా మీరు చేస్తున్న తప్ప మీకు దండం పెడతానయ్యా. మాది మాకు ఇచ్చేయండి అయ్యా, మాకు అన్యాయం చేయకండి అయ్యా, ప్లీజ్ ప్లీజ్ అయ్యా. వాడిని కొట్టిపడేండ్రా, మళ్ళీ ఇది మాది అనకూడదు. నేను చిన్నప్పుడు ఇలా పడిపోయినప్పుడు మా నాన్న నన్ను పడకుండా చూసుకునేవాడు. కానీ ఏమైందో తెలియదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఊరి పేరు దర్వేషిపురం. అక్కడ ప్రజలందరూ మంచితనానికి పెట్టుకున్న పేరు రామకృష్ణ. ఆ ఊరికి దేవుడి లాంటివాడు. ఊరి కోసం, ఊరి వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు సర్పంచ్ రామకృష్ణ. ఆ ఊరి వాళ్ళకి ఎక్కడ ఆపద ఉంటే అక్కడ రామకృష్ణ గారు ఉంటారు. దర్వేషిపురం, నమ్మకం, ధైర్యం అన్నీ రామకృష్ణే. నిజానికి ఆ ఊరు, ఆ ఊరిలో ఉన్న మనుషులు గత జన్మలో ఎలాంటి పుణ్యం చేసుకున్నారో తెలియదు. కానీ రామకృష్ణ లాంటి మంచి మనిషి ఆ ఊరిలో ఉండడం వాళ్ళ అదృష్టమని భావిస్తూ ఉండేవారు. ఆయన ఉన్నన్ని రోజులు ఆ ఊరికి కానీ, ఆ ఊరిలో ఉన్న ప్రజలకు కానీ ఎలాంటి ఆపద రానివ్వడు. రామకృష్ణకి తన ఊరు, తన ఊరి ప్రజలే ప్రాణం. ఊరిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఒకే విధంగా ప్రేమను పంచేవారు. ఆయన అంటే చిన్న పిల్లలకు కూడా అభిమానమే. ఊరికి సర్పంచ్ అయినా సరే కానీ ఎన్ని కార్లు, బంగ్లాలున్నా, బైకులున్నా నడుచుకుంటూనే తిరిగేవారు. అదంతా ఆయన మంచితనం.
గోవిందు, అయ్యా చెప్పండి అయ్యా. గోవిందు, నీతో చిన్న పని పడింది. నీతో మాట్లాడడం కుదురుతుందా నాకు? అంత పెద్ద మాట అనమాకండి అయ్యా, మీరు చెప్పండి, మీకోసం ఆ పన్నెండు చేసి పెడతాను. ఇలా అడుగుతున్నా అని తప్పుగా అనుకోకు గోవిందు. నిన్ను అడగాలంటే కూడా నా మనసుకి, నా నోరుకి మాట రావట్లేదు, కానీ తప్పట్లేదు. గోవిందు, అది నీ పొలం పక్కనే కదా నాకు 30 ఎకరాల పొలం ఉంది. నా పొలంకి వెళ్ళాలంటే నీ పొలం దాటే వెళ్ళాలి. కాబట్టి నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకొని నీకున్న 3 ఎకరాలలో నాకు 2 ఎకరాలు అమ్మేస్తే నా పొలానికి వెళ్ళే దారి ఉంటుంది. క్షమించండి సర్పంచ్ గారు, తప్పుగా అనుకోకండి. ఈ పొలం నా భార్య నీలాంబరి కట్నం కింద తెచ్చిన పొలం. దీన్ని నేను అమ్మలేను. ఏమనుకోకండి, తన జ్ఞాపకం కింద ఈ 3 ఎకరాల పొలం మాత్రమే నాకుంది. నన్ను క్షమించండి సర్పంచ్ గారు, నేను ఈ పని చేయలేను. పర్లేదు గోవిందు, ఏం కాదు. నీ భార్య జ్ఞాపకం అంటున్నావు కదా, ఏదో దారి ఉంటుందని అడిగా, కానీ అసలు నిన్ను అడగాలంటే నా మనసే రావట్లేదు. తప్పుగా అనుకోకు గోవిందు. సరే మరి వెళ్తాను. పంట చేతికి వచ్చింది కదా, ఎప్పుడు కోస్తున్నావు? డబ్బున కోసి అమ్మేసేయి. వర్షం వస్తే పంట పాడవుతుంది. సరే గోవిందు, నేను వెళ్తాను. సరే అయ్యా. రంగా, పోదంపా. నానోయ్, ఇట్రా ఒకసారి. నాన్న వస్తున్నా. నానా, నేను ఇంటర్మీడియట్లో పాస్ అయ్యాను నాన్న. అవునా, చాలా సంతోషం రా. ఇలానే బాగా చదువుకోవాలి. ఈ దెబ్బేంటి నాన్న? పద హాస్పిటల్కి వెళ్దాం. ఇంత చిన్న దెబ్బకి హాస్పిటల్ అవసరం లేదు నాన్న, మట్టి ఉంది కదా, తగ్గుతుందిలే. అవసరం లేదు నాన్న, నువ్వు ఇంకేదైనా పని చూసుకో. నువ్వు ఇలా రాత్రి పగలు కష్టపడి నష్టం వచ్చిందో లాభం వస్తుందో తెలియని వ్యవసాయం మనకు అవసరమా? ఇలా దెబ్బలు తాకాయనో నష్టం వచ్చిందనో వ్యవసాయం మానేస్తే మన దేశం కడుపు నింపేవాడే ఉండడు నాన్న. లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయంలో ఉండే ఆనందమే వేరు నాన్న. అది మీకు ఎంత చెప్పిన అర్థం కాదు. నువ్వు చెప్పే మాటలు నా తెలుగు పుస్తకాల్లో చదువుకోవడానికి బాగుంటాయి నాన్న. నిజానికి వ్యవసాయంలో ఉండే కష్టం ఒక మట్టిలో పనిచేసే వాడికి మాత్రమే తెలుసు. రైతులకి దక్కాల్సిన మర్యాద దక్కట్లేదు నాన్న. అందుకే నువ్వు వ్యవసాయం ఆపేసి వేరే ఇంకేదైనా పని చూసుకో. కడుపుకు తినే ప్రతి మెతుకు మీద నాలుగు రైతు పేరు ఉంటుంది నాన్న. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని నేను వదులుకోలేను. హే పోనానా, నువ్వు మారవు. అసలు నీలాంటి రైతులందరూ వ్యవసాయం పిచ్చి పట్టినోళ్ళు. అరే నాన్న ప్రశాంత్, ఏంటన్నయ్య, తండ్రి కొడుకులు ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏం లేదురా, మన ప్రశాంత్ పాస్ అయ్యాడంట, అందుకే వచ్చి వెళ్తున్నాడులే. కానీ అవును, మార్కెట్లో వడ్ల ధర ఎంత ఉందో కనుక్కున్నావా వెంకటేష్? అన్నయ్య, 6,000 ఉందంట. నేను ఎల్లుండి వెళ్తున్నాను మార్కెట్కి, నువ్వు కూడా రా, అమ్ముకొని వద్దాం. సరే వెంకటేష్. నాన్న ప్రశాంత్, రే నాన్న ప్రశాంత్, నేను బాబాయ్ మార్కెట్కి వెళ్తున్నాం రా. రావడానికి ఒక రోజు టైం పడుతుంది, నువ్వు జాగ్రత్త, సరేనా? సరే నాన్న, నువ్వు వెళ్ళి ఫోన్ చేయి నాకు. నువ్వు కూడా జాగ్రత్త. సరే నాన్న. అరే ప్రశాంత్, అరే ప్రశాంత్, అరే ప్రశాంత్, లేరా? ఏంటి బాబాయ్ అంత కంగారుగా ఉన్నావు? నాన్నెక్కడా? లోపలికే వచ్చావా? మీ నాన్న కూడా వచ్చాడు రా, కాకపోతే మన దగ్గరికి కాదురా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు రా. ప్రశాంత్, ఏం మాట్లాడుతున్నావు బాబాయ్?